ఏం పేరేనా? శ్రీకాంత్ గౌడ్. శ్రీకాంత్ గౌడ్. సో ఏ ఊరు? రావురుకుల. రావురుకులనేనా? సిద్దిపేట నియోజకవర్గం రూరల్ మండల్ రావురుకుల. సిద్దిపేట నియోజకవర్గం రూరల్ మండల్. ఓకే. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ప్రైవేట్ జాబ్ చేస్తుంటారా? ఓకే. అంటే కొత్త సర్కార్ వచ్చి దాదాపు ఒక 2 ఏళ్ళు అవుతుంది. అవును. ఎట్లుంది గత సర్కార్ పనితీరు ఎట్లుండే? ఈ సర్కార్ ఎట్లుంది? గత సర్కార్ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వమే బాగుంది. ఎందుకు? ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేని ప్రజలు తిరిగి వాళ్ళకి చెప్పులు అరిగినాయి. వాళ్ళకి ఏ సొల్యూషన్ లేదు. రేషన్ కార్డు అడిగితే చూపెట్టుకోవడానికి ప్రూఫే లేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి ఒక రేషన్ కార్డు ఉన్నదాన్ని చూపెట్టుకోవడానికి అంటే పేదోళ్ళకి గుర్తింపు కార్డు అది ఒక రకంగా అంతే. ఏడుకైనా రేషన్ కార్డు ఉందని అడుగుతారు. ఫస్ట్ అడిగేది రేషన్ కార్డు అడుగుతారు, ఆధార్ కార్డు అడుగుతారు. ఆ రేషన్ కార్డు ఇప్పటి వరకు లేదు, ఇప్పుడు వచ్చింది. సరే, నేనేమంటున్నా, గత 10 ఏళ్లలో రాలేదని మీరు అంటారు. ఒక 5-6 లక్షల రేషన్ కార్డులు ఏమి ఇచ్చినామని మొన్న రీసెంట్ గా మీ సిద్దిపేటలోనే కలెక్టరేట్ లో హరీష్ రావు వర్గీయులు బాగానే లొల్లి పెట్టారు. రేషన్ కార్డు మేము కింద ఇచ్చినామని. ఏడుంది మరి కార్డు ప్రూఫ్ ఏది వాళ్ళు చూపెట్టినట్టు? మేము ప్రొసీడింగ్ ఇచ్చినాం మొన్న. మా ఊరికి ఒక 300-400 కార్డులు కొత్తగా వచ్చినాయి, ఇంకా కూడా వచ్చేస్తున్నాయి. మేము చూపెట్టినాం కదా ప్రూఫ్. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ప్రూఫ్ చూపెట్టాలి కదా. ఇప్పుడు రేషన్ కార్డులకు జనాలు అంతా పోతున్నారు. వాళ్ళ దగ్గర ఏది కార్డు లేదు, నంబర్ పట్టుకొని పోతున్నారు, బియ్యం తీసుకుంటారు, వచ్చేస్తాను అందరు. సో అందులో అంటే నా అనుమానం ఏంటంటే, నాదే కాదు రాష్ట్రంలో అందరికీ, అరే రాష్ట్రంలో ఏడనన్నా ఏమన్నా జరగచ్చు కానీ సిద్దిపేటలో అయితే అన్ని అందుతాయిరా అంటారు. మరి రాష్ట్రంలో ఏమన్నా ఇచ్చిన రోజు కానీ సిద్దిపేటలో బాగానే ఇచ్చారు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎక్కడ ఉంది సిద్దిపేట? లేడు ఉంది. ఇప్పుడు బయట అందరు అనుకున్నట్టుగా సిద్దిపేటలో తప్పు ముచ్చట ఏది లేదు. సిద్దిపేటలో కూడా అదే పరిస్థితి. మా రావురుకుల గ్రామానికి రండి, ఏ సంక్షేమ పథకాలు అడిగినా మా ప్రభుత్వం తరఫున నేను చెప్తా, వాళ్ళ ప్రభుత్వంతో వాళ్ళు చెప్పండి. సిద్దిపేట నియోజకవర్గంలో ఉంటే ఆ నియోజకవర్గంలో ఉడితే చాలరా అన్నట్టు ఉంటుంది. లేదు, తప్పు ముచ్చట. అది వాళ్ళు ప్రచారం ఎక్కువ ఉంటది, పని తక్కువ ఉంటది. ప్రచారం ఎక్కువ, పని తక్కువ. మీ రావురుకులలో అంటే రూరల్ మండల్లో అన్ని ఫెసిలిటీ, సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, కమ్యూనిటీ హాళ్ళు, ఇవన్నీ పథకాలన్నీ బాగా. ఇప్పుడు మా గ్రామంలో 50 సంవత్సరాల నుంచి ఒక పురాతనమైన గుడి ఉండే, వెంకటేశ్వర స్వామి గుడి. ఈ చుట్టుపక్కల ఏరియాలో మా ఊళ్ళే శివాలయం, సరస్వతి గుడి, వెంకటేశ్వర గుడి ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు. అనంతసాగర్ లో ఉంది, మళ్ళీ మా ఊళ్ళోనే ఉంది. అలాంటి దానికి మేము ఒక మంత్రి గారితో పోయి, మా సూర్యవర్మ గారి ఆధ్వర్యంలో మంత్రి గారితో ఇమ్మీడియట్ గా దాన్ని తీసుకొని ప్రొసీడింగ్ కొట్టించి 50 లక్షలు శాంక్షన్ చేపించి టెండర్ కూడా పిలవడం జరిగింది. ఒక 10-15 రోజుల భూమి పూజ కూడా కార్యక్రమం ఉన్నది. ఏళ్ల నుంచి గుడిని మా ప్రభుత్వంలో అయింది, వాళ్ళ ప్రభుత్వంలో కాలేదు. సో ఇట్లా చాలా అంగన్వాడీలు కట్టిరు, పిల్లలకు కరెంట్ లేదు, ఫ్యాన్స్ లేవు. చిన్నపిల్లలు ఎంత ఇబ్బంది పడతారు అనుకుంటారు, చాలా ఇబ్బంది పడతారు. అట్లాంటిది మేము మంత్రి గారితో పోయి మన లెటర్ ఇచ్చిన మా సూర్యవర్మ గారి ఆధ్వర్యంలో ఇమ్మీడియట్లీ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఒక వారం రోజుల్లో ఇందిరా మీన్లు కూడా మా ఊళ్ళో 36 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అది మా ప్రభుత్వంలో అయింది. ఇండివిజువల్ కట్టిస్తున్నాం. మంచి పథకం అది. ఒక ఇల్లు లేని లబ్ధిదారుడికి ఒక సొంత కళ సాకారమైన. సో ఓవరాల్ గా అంటే సిద్దిపేటలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? అంటే ఉన్న జడ్పీ స్థానాలని మేమే గెలుస్తామని హరీష్ రావు ధీమాగా చెప్తున్నటువంటి. మా పార్టీ కూడా కష్టపడితే 5 మేమే గెలవచ్చు. మా నియోజకవర్గంలో కష్టపడాలి. ఛాన్స్ ఉందా? ఆ ఛాన్స్ ఇంకా టైం ఉంది కాబట్టి కార్యకర్తలందరినీ పోగేసుకొని కెప్టెన్ అనే వ్యక్తి మంచిగా చేసుకొని అందరినీ కలుపుకొని సెడి చేస్తే 5కి 5 గెలవచ్చు. ఒక సంక్షేమ పథకాలన్నీ ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారా? అదే కదా, ఇప్పుడు 10 లక్షల బీమా ఉంది, అది ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేశారు. ఎంతమందికి లబ్ధి అవుతుంది? సో మొత్తంగా ఇక్కడ సిద్దిపేట ఏరియాలో కూడా కాంగ్రెస్ పార్టీ జర పెరుగుతుంది. ఛాన్సే లేదు, కంపల్సరీ పెరగడం. మా ఊళ్ళో ఒకప్పుడు కొద్ది ఉండే, ఇప్పుడు ఒక దగ్గర 300-400 మంది అయింది. అంతేనా? కార్యకర్త హరీష్ రావుకు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల కష్టమే అంట. చాలా కష్టం. అంతేనా? నిజంగా మా పార్టీ జెండా ఎగరడం 100% నిజం.